ఈరోజు మనము జగజ్జనని శ్రీ ఆదిశక్తి శంకర భగవత్పాద విరచిత సౌందర్యలహరి వ్యాఖ్యాత శ్రీ విద్యాపారంగత డాక్టర్ టీవీఏఎస్ శర్మ గారి ఆయన అమ్మ గురించి 100 శ్లోకాలు సౌందర్యలహరి అనే ఈ పుస్తకంలో అమ్మ గురించి జగజ్జనని ఆదిశక్తి గురించి 100 శ్లోకాల్లో విపులంగా వివరించారు. మనము ఒక్కొక్క శ్లోకం చదువుకుని అందులోని అర్థాన్ని గ్రహిద్దాము. జగజ్జనని సంపూర్ణ శక్తి మహిమ. మొదటి శ్లోకం. శివ శక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం నచే దేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిః రపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. ఇది మొదటి శ్లోకం. శ్రీ శంకర భగవత్పాద విరచిత మహానుభావులు అమ్మ గురించి, అమ్మ అనంతకోటి బ్రహ్మాండ నాయకి, జగజ్జనని, శ్రీచక్ర శక్తిపీఠ అధినేత్రి, జగద్ధాత్రి, శ్రీ రాజరాజేశ్వరి, శ్రీ లలితా త్రిపుర సుందరి, శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మ గురించి మన శంకరాచార్యులు మీకు తెలిసే ఉంటుంది. మన శంకరాచార్యుల్ని జగద్గురు శ్రీ శ్రీ శంకర భగవత్పాదులు ఆయన అమ్మ గురించి 100 శ్లోకాలు సౌందర్యలహరి, ఆ 100 శ్లోకాలని సౌందర్యలహరి అనే ఒక పీఠిక పుస్తక ప్రచురణ జరిగింది. అమ్మ గురించి మొదటి శ్లోకంలో శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం నచే దేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిః రపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. ఈ శ్లోకంలో అమ్మ గురించి, ఈ మొదటి శ్లోకంలో ఏం చెప్పారు అనేది మనం బాగా అర్థం చేసుకున్నాం. శ్రీ లలిత అమ్మవారి పూజ చేయాల్సిన అవసరం ఏమిటో జగద్గురు శంకర భగవత్పాదులు మొదటి శ్లోకంలో వివరిస్తున్నారు. అంటే శ్రీ లలిత అమ్మవారి పూజ మనకి ఎందుకు చేయాల్సిన అవసరం ఏమిటో ఆయన మహానుభావులు జగద్గురు అయినట్టుగా శంకర భగవత్పాదులు మొదటి శ్లోకంలో వివరిస్తున్నారు. ఏమని అంటే, ఓ జగన్మాత, నీవు లేని సదాశివుడు కూడా నిర్బలుడే కదా. త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులే కాక తదితరులు సైతం నిన్ను ధ్యానించడం వల్లనే శక్తి పొందగలిగారు. నీ పాద పద్మాలకు నమః కుసుమాంజలి భక్తి శ్రద్ధలతో సమర్పిస్తూ నీ స్తోత్రం చేసే శక్తి మాకు ప్రసాదించు తల్లి. పురాకృత పుణ్యం లేని వారికి నీ స్తోత్రనామ స్మరణలు సాధ్యమా? పూర్వం నేను ఆచరించిన కార్యాలకు దయతో నీవు అనుగ్రహించిన ఫలం వల్ల ఇప్పుడు నేను ఈ స్తోత్రం చేయగలుగుతున్నాను అని అర్థం. ఇంకా చాలా ఉంటుంది వివరణ. సౌందర్యలహరి సందేశం ఏంటంటే, జగద్గురు శ్రీ శంకరులు మొదటి శ్లోకంలోనే సౌందర్యలహరి సందేశం వివరించారు. ఆ సందేశం ఏమిటంటే, సౌందర్యలహరి 100 శ్లోకాలలో వర్ణించిన జగన్మాత సమగ్ర స్వరూపం అవగాహన చేసుకోగల పాఠకులకు శ్రీదేవి భక్తి కలిగి శ్రీదేవి ఉపాసన నిత్యం సాధన చేస్తూ ఆత్మ నుంచి తాజాగా ఆవిర్భవిస్తున్న ఆదేశాలను, జ్ఞానం, శక్తి, ఆనందాలను అవగాహన చేసుకొని వాటిని ఆచరించగల సామర్థ్యం లభిస్తుంది. దైవ ఆదేశాలను అవగాహన చేసుకొని ఆచరించటమే తమ విద్యుక్త ధర్మం అని తెలుసుకుంటారు. తమ విద్యుక్త ధర్మం నిర్వహించే వ్యక్తులు, దేవతలు వివిధ రూపాలతో, నామధేయాలతో ఉంటారు. ఉదాహరణకి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, సూర్యుడు చంద్రుడు దేవేంద్రుడు, మానవులు మున్నగవారు వీరందరికీ తమ విద్యుక్త ధర్మం ఆచరించటానికి కావలసిన ఇంధనం
జగన్మాత సంపూర్ణ శక్తి అయిన బిందువు ద్వారా మాత్రమే లభిస్తుంది. ఈ సత్యం గ్రహించకుండా సంపూర్ణ మూలశక్తి నిర్వహిస్తున్న కార్యాలను బ్రహ్మదేవుడు చేస్తున్నాడు, విష్ణువు చేస్తున్నాడు, శివుడు చేస్తున్నాడు, సూర్యుడు చేస్తున్నాడు, చంద్రుడు చేస్తున్నాడు, ఇంద్రుడు చేస్తున్నాడు, నేను చేస్తున్నాను అని భావించటం సమంజసం కాదు. అందువల్లనే జగద్గురు శ్రీ శంకరులు సౌందర్యలహరి మొదటి శ్లోకంలో నిన్ను స్తోత్రం చేయటానికి నాకు నీవే శక్తి ప్రసాదించావు అని వర్ణించారు. ఇది జగద్గురు శ్రీ శంకరుల వినయాన్ని, విజ్ఞానాన్ని సూచిస్తుంది. మానవులలో సామర్థ్యం పరిమితంగా ఉంటుంది. సంపూర్ణ మూలశక్తిని తమ పరిమితమైన శక్తితో సమ్మేళనం చేసుకుని సమైక్య శక్తిని సాధించడానికి ఆచరించే సాధనయే దేవీ ఉపాసన. దేవీ ఉపాసన నిత్యం సాధన చేసుకునే ఉపాసకులకు జగన్మాత సంపూర్ణ శక్తి తమ అసంపూర్ణ శక్తితో ప్రతిక్షణం ఏకమవుతూ ఉంటుంది. సముద్ర గర్భంలో గల నీరు కెరటాల ద్వారా తీరానికి నిరంతరం వస్తున్నట్లు చంద్రబింబం అనే బిందువు రూపంలో వ్యక్తి మెదడులోని పాన్స్లో సహస్రార చక్రంలో ఉండే సమైక్య సంపూర్ణ మూలశక్తి దేవీ ఉపాసకులలో మాత్రమే వివిధ కుండలిని చక్రాల ద్వారా వీరి మూలాధార చక్రంలోకి ప్రతిక్షణం వస్తుంది. అంటే అమ్మ గురించి ఎందుకు మనము శ్రీ లలిత అమ్మవారి పూజ చేయాల్సిన అవసరం మన అందరికీ కూడా ఎందుకు ఆ అవసరం ఉందో శ్రీ జగద్గురు శంకర భగవత్పాదులు ఈ మొదటి శ్లోకంలో వివరించారు. మొదటి శ్లోకం నేను చదివాను, మళ్ళీ ఇంకొకసారి అమ్మ మొదటి శ్లోకం చదువుతున్నాను. శివశక్త్యాయుక్తో యది భవతి భక్షక్తః ప్రభవితుం నచే దేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాధివి రపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. అంటే దీంట్లో చెప్పారు అంటే, ఓ జగన్మాత, ఓ ఆదిశక్తి, జగద్ధాత్రి, జగజ్జనని ఆదిశక్తి, నీవు లేని సదాశివుడు కూడా నిర్బలుడే కదా. అంటే నీవు లేకుండా మహాశివుడు, పరమశివుడు నిర్బలుడే. అంటే ఏ విధమైన బలము లేని వాడు ఎట్లా అవుతాడో, త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులే కాక తదితరులు సైతం నిన్ను ధ్యానించడం వల్లే